పుతిన్ ఆడాల్సిన మైండ్ గేమ్ హైయెస్ట్ లెవెల్లో ఈయన ప్లే చేస్తున్నాడు అని చెప్పాలి. అంటే ముఖ్యంగా చూడండి, మొన్న ఒక వీడియోలో మాట్లాడాను, యుక్రెయిన్పై రష్యా వాళ్ళు వాడిన బ్రహ్మాస్త్రం, పిచ్చుకుపై బ్రహ్మాస్త్రము అని చెప్పి థంబ్నెయిల్ కూడా పెట్టాం. సో ఇవాళ పుతిన్ గారు చూడండి, ఒక డిఫెన్స్ మంత్రి లాగా, ఒక ఆర్మీ జనరల్ లాగా మీడియా ముందు మాట్లాడుతూ, మొన్న మేము యుక్రెయిన్పై వాడిన ఈ అస్త్రము ఒక షార్ట్ రేంజ్ మిజైల్ మాత్రమే. సో RS-26 అనేది ఒక నార్మల్ మిజైల్. ఇది RS-26 అనేది ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అని చెప్పి మీకు యుద్ధ నిపుణులు చెప్తున్నారు. కానీ ఆయన మైండ్ గేమ్ ఎలా ఉంది అంటే, RS-26 కదా వాడేము, దీనికి మించిన RS-26కి తాత లాంటి మిజైల్ను ఇవాళ నేను వాడబోతున్నాను. అంటే యుక్రెయిన్పై ఎన్ని టెస్టులు చేయాలి చూడండి, యుద్ధము కాదు, యుక్రెయిన్పై నేను టెస్టులు చేస్తున్నాను, ఒక్కొక్క మిజైల్ తీస్తున్నాను, దాన్ని వాడి చూస్తున్నాను. మరి మా అసలు సిసలైన అస్త్రాలను బయటికి తీస్తే ప్రపంచం ఏమైపోతుంది అంటే, ఇమీడియట్గా ఒక వీడియో, అంటే రష్యా మీడియా విడుదల చేసిన వీడియో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుంది అంటే చూడండి, నాటో దేశాలు, పోలాండ్ యొక్క రాజధాని వార్సా అంటారు. ఈ వార్సా పైన 12 నిమిషాలలో మా మిజైళ్ళు వచ్చి దాడి చేస్తే వార్సా నగరమే అక్కడ ఉండదు. నెక్స్ట్ లెవెల్లో జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్, సరిగ్గా 15 నిమిషాలలో బెర్లిన్ నగరాన్ని లేకుండా చేస్తాము. ఇక తరువాత చూసారు అనుకోండి, కొద్దిపాటి దూరములో ఉండే ప్యారిస్, అంటే ఫ్రాన్స్ యొక్క రాజధాని, 20 నిమిషాలలో ఫ్రాన్స్ని లేకుండా చేస్తాము. ఆ నెక్స్ట్లో చూసారు అంటే యూకేకి సంబంధించిన వాళ్ళ రాజధాని లండన్, 20 నిమిషాలలో లండన్ మహానగరము అక్కడ కనిపించదు. అలాంటి మిజైళ్ళు మా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా ఆర్షెనిక్ అనబడే ఒక మిజైల్ గురించి పదే పదే మాట్లాడుతున్నాను. అంటే సైకాలజికల్ వార్ఫేర్లో శత్రువుని భయపెట్టాలి అంటే మీ దగ్గర ఉండే అస్త్రాల వివరాలు మీరు విడుదల చేస్తూనే ఉండాలి. కానీ ఇక్కడ ఎవరు చేస్తారు? మోదీ గారు ఎప్పుడైనా మా దగ్గర ఇలాంటి విమానాలు ఉన్నాయి, ఇలాంటి మిజైళ్ళు ఉన్నాయి, S-400 ఉంది, మాట్లాడతారా? మాట్లాడరు. డిఫెన్స్ మంత్రియే ఇలాంటి విషయాలు మాట్లాడతారు. కానీ ఇక్కడ మీకు వ్లాదిమిర్ పుతిన్ డైరెక్ట్గా, అంటే నా కంట్రోల్లో ఈ మిజైల్ టెక్నాలజీ ఉంది, ఈ మిజైల్ సిస్టమ్స్ని నేను నా ఇష్టానుసారము నా శత్రువులపై వాడగలను, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటే మీకు లండన్ వైపు నుంచి పిచ్చి కూతలు. ఒకవేళ రష్యా వాళ్ళు ఈస్టర్న్ యూరోప్ను ఇన్వేడ్ చేస్తే, ఈస్టర్న్ యూరోప్ అన్నప్పుడు పోలాండ్, నాటో దేశాలు కదా, పోలాండ్ దాకా కూడా వస్తే, అంటే యుక్రెయిన్ ఓడిపోయింది, యుక్రెయిన్ని దాటుకుంటూ పోలాండ్ దాకా వస్తే మేము రష్యాను అక్కడ ఎదుర్కొంటాము. సో ఇది మీకు యూకేకి సంబంధించిన వాళ్ళ మంత్రి గారు చెప్తున్న వెర్షన్. సో ఇక్కడ ఇది ఎలా ఉంది అంటే చూడండి, సూపర్ పవర్స్ అని పదే పదే అంటాం. ఇప్పుడు నాలాంటి వాడికి వచ్చిన డౌట్ ఏంటి? ఓకే, లండన్ 20 నిమిషాలు అన్నావు, ప్యారిస్ 20 నిమిషాలు, బెర్లిన్ 15 నిమిషాలు, ఇక వార్సే 12 మినిట్స్లో టోటల్గా లేకుండా చేస్తాం, టోటల్ డిస్ట్రక్షన్ అన్నారు కదా. మరి అమెరికా సంగతి ఏంటి? మరి అమెరికా మీద కూడా మీరు వాడాలి కదా. సో అమెరికా యొక్క ప్రథమ పట్టణాలు, ఒక వాషింగ్టన్ అనండి, న్యూయార్క్ అనండి, కాలిఫోర్నియా, సో వీటిపై మేము ఎలా దాడులు చేస్తామని మీరు ఒక వీడియో విడుదల చేయాలి కదా. అలాంటిది ఏమీ అక్కడ లేదు. అంటే యుద్ధానికి ప్రాథమిక కారణం ఎవరండి? అమెరికా వాడే కదా. అమెరికా లేకుండా యుద్ధాలు ఇక్కడ దాకా జరగవు కదా. సో నాటో దళాలు మీకు యుక్రెయిన్ సరిహద్దుల దాకా రారు కదా. అలాంటి అమెరికా విషయంలో పుతిన్ గారు ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఇదే మనం గమనించాలండి, దీన్నే జియో పాలిటిక్స్ అంటాం. సో ఆటోమేటిక్గా మన అందరికీ అర్థమైన విషయము ఏముందండి, డొనాల్డ్ ట్రంప్ గారు పుతిన్ గారి ఫ్రెండ్ కదా, కాబట్టి ఆయన జనవరి 20 పదవీ స్వీకరణ చేస్తారు, వెంటనే యుద్ధము ఆగిపోతుంది. అంతలో జో బైడెన్ని ఇలా బెదిరిస్తే చాలు. మరి బెదిరించవచ్చు కదా న్యూయార్క్ మీద ఇంతసేపు. అంటే చూడండి, ఇక్కడ అవెన్గార్డ్ అనబడే ఒక హైపర్సానిక్ మిజైల్ రష్యా వద్ద ఉందని చెప్పి మాట్లాడాను, దాని ప్రస్తావనే లేదు, అసలు దాని గురించే మాట్లాడడం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? ఈ ఆర్షెనిక్ అనబడే హైపర్సానిక్ మిజైల్ మ్యాక్ 10 స్పీడ్లో వెళ్ళగలదు. మీకు నాటో దళాల వద్ద ఉండే ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, యాంటీ మిజైల్ టెక్నాలజీ, అమెరికా వాళ్ళు ఇచ్చిన థర్డ్ సిస్టమ్స్
ఏవి కూడా ఈ ఆర్సానిక్ అనబడే హైపర్సానిక్ మిజైల్ను ఆపలేదు. ఇది జస్ట్ ఇంపాసిబుల్. మేము ఒక్కసారి MIRV టెక్నాలజీని వాడి ఈ వెహికల్ని మీ మీదకి పంపిస్తే మీరు దీనిని ఆపడము అనేది ఇంపాసిబుల్. ఇవాళ యాజ్ ఆన్ టుడే ఎవరి వద్ద కూడా ఇలాంటి టెక్నాలజీ లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈయన పదే పదే చెప్తున్నారు. డైరెక్ట్గా మీడియా ముందు పుతిన్ గారే మాట్లాడుతున్నారు. ఈ MIRV అనబడే టెక్నాలజీ భారత్ వద్ద కూడా ఉందండి. మనము లైవ్ డెమోలో ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు వద్ద క్లియర్గా దీన్ని డెమాన్స్ట్రేట్ చేసి కూడా ప్రపంచానికి చూపించాం. చైనా వాళ్ళు ఇవాళ వరకు చెయ్యలేదు. అంటే మా వద్ద కూడా అంటే ఏంటి MIRV అన్నప్పుడు ఏంటి మల్టీ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్ అంటాం. అలాంటప్పుడు చూడండి మీకు నెంబర్ ఆఫ్ వెపన్స్ ఒకేసారి ఎన్నో అస్త్రాలు మీకు అలా విడిపోయి శత్రువు మీద వచ్చి పడుతున్నప్పుడు ఎన్నిటిని మీరు ఆపగలరు? 12, 16, 20 అస్త్రాలు. మరి ఇందులో మీరు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని కూడా డిప్లాయ్ చేయవచ్చు. ఒకవేళ పుతిన్ గారు చేశారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది ఇంపాసిబుల్. మరి రష్యాకు కూడా ఈ ప్రమాదం ఉంటుంది కదా అంటే రష్యా వద్ద S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, S-400. మొన్న యుక్రెయిన్ వాళ్ళు ఏకంగా 6 మిజైల్స్ రష్యాపై ప్రయోగించారు. కానీ వీటిలో ఒకటి కూడా వచ్చి రష్యాలో పడలేదు. ఎందుకు? గగనతలములోనే S-400 దానిని న్యూట్రలైజ్ చేసేసి అంటే 6 మిజైల్స్ని కూడా వీళ్ళు న్యూట్రలైజ్ చేయగలిగారు. సో అలాంటి కెపాసిటీ ఇంకా అవసరం అనుకోండి, S-500నే వీళ్ళు బయటికి తీస్తారు. అంటే రష్యా మిజైల్ టెక్నాలజీలో మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ. సో అలాంటప్పుడు ఇంకా యావెన్గార్డ్ అనబడే బ్రహ్మాస్త్రము గురించి కూడా మాట్లాడడం లేదు. అప్పుడు ఏమవుతుంది? ఒక లండన్ నగరము అన్నారనుకోండి, 10 నిమిషాలలో యావెన్గార్డ్ 27 మ్యాక్స్ స్పీడ్. అలాంటి ఒక టెక్నాలజీ పెట్టుకొని పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు మాతో యుద్ధము అంటే ఫైనల్ రిజల్ట్ ఇదే ఉంటుంది. యుక్రెయిన్ అనబడే దేశము ఒక నాజీ కంట్రీ. అదేంటి యుక్రెయిన్ నాజీ? అక్కడ ఉన్న వాళ్ళందరూ యూదులే కదా. కానీ పుతిన్ గారి స్టోరీ అదే అంటున్నా. ఈ మైండ్ గేమ్ ఏ లెవెల్లో ఈయన ప్లే చేస్తున్నాడు అంటే యుక్రెయిన్లో ఉండే జెలెన్స్కై ఒక హిట్లర్ లాంటి వాడు. అక్కడ ఉండే ఈ సైనికులు అందరూ కూడా నాజీస్, నియో నాజీస్. 2వ ప్రపంచ యుద్ధములో యూదుల పట్ల వీళ్ళు ఎంత కిరాతకంగా ప్రవర్తించారో ఇవాళ మా రష్యా ప్రజల పట్ల కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. కాబట్టే యుద్ధము చెయ్యాల్సి వచ్చింది. అంటే ఏంటి? మీకు ఆ టైంలో 2వ ప్రపంచ యుద్ధములో హిట్లర్ని ఎదుర్కోవడానికి ఎవరెవరు ఉన్నారండి? రష్యా, అమెరికా, ఫ్రాన్స్, UK. కానీ ఇవాళ ఈయన ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్న వాళ్ళే మీకు హిట్లర్ యొక్క వంశస్థులు. మరి ఇది నిజమేనా అంటే 2వ ప్రపంచ యుద్ధములో జర్మనీ సైనికులు రష్యా మీదకి వస్తున్నప్పుడు ఈ యుక్రెయిన్లో ఉండే సైనికులు, సోవియట్ యూనియన్ సైనికులు, ప్రజలు భయపడి, జర్మనీకి భయపడి వీళ్ళు USSR పైనే తిరగబడ్డారు. కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా నాజీస్ అని చెప్పి చరిత్ర చెప్తుంది. దానిని తీసుకొని యుక్రెయిన్, జెలెన్స్కై వీళ్ళు అప్పట్లో జర్మనీ ఎలా ప్రవర్తించిందో, హిట్లర్ ఎలా ప్రవర్తించాడో, ఒక నరరూప రాక్షసుడు కదా, అదే పద్ధతిలోనే వీళ్ళ బిహేవియర్ ఉంది. కాబట్టే నేను యుద్ధము చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళకి సపోర్టుగా యూరోప్లో ఈ దేశాలు నిలబడితే ఇదే జరుగుతుంది. దీనిని ఎవరు ఆపలేరు. ఇది జస్ట్ ఇంపాసిబుల్. సో మాతో పెట్టుకోకండి. మాతో మీరు యుద్ధము అని అనుకున్నారు అంటే మీ దేశాలే మ్యాప్లో కనిపించకుండా పోతాయని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. కానీ ఇక్కడ అమెరికా ప్రస్తావనే లేదు. అమెరికా ఇచ్చిన ఆయుధాలు అన్నారు కానీ అమెరికా మీద కూడా మేము ఇలా దాడులు చేస్తామన్న మాట రాలేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారికి కోపం వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏంటి, రావడం యుద్ధాన్ని ఆపేస్తాను అంటున్నాడు కదా. కాబట్టి టైంని బై చేయడం కోసము పుతిన్ గారు ఇలాంటి ఒక మైండ్ గేమ్ని ఆడుతున్నాడు. కానీ మీరు చూడండి, ఇన్ని దేశాలను ఎదుర్కోవాలి అన్నప్పుడు మీ యొక్క చతురు ఎంత ఉండాలి, మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి. సో దీనిని పుతిన్ని చూసి మనం నేర్చుకోవాలని చెప్పి మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.